ఒక వ్యక్తి ధనదాహంతో ఎక్కడ చూసినా అవినీతి. నేను దీన్ని 41,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్ వేశారు. కనీసం అది చూసిన తర్వాతన మారతారని చెప్పి ఆలోచిస్తే డబ్బుల పిచ్చతో ఈ రాష్ట్రంలో ఏమేం చేశారో మీరు చూస్తే ప్రజలకు వచ్చే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం 5 సంవత్సరాల్లో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు, సెటిల్మెంట్లు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 2014-19 మధ్య అభివృద్ధి CAGR 13.5%. 2019 నుంచి యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అలాంటిది మూలధనాన్ని 60% తగ్గించేశారు. అంటే 40% పెట్టే పరిస్థితికి వచ్చారు. జలవనరులపై 56% తగ్గిపోయింది. అధ్యక్ష, రోడ్లపైన 85%. అంటే మొత్తం రోడ్లు ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. తప్పకుండా మళ్ళీ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటాం. అది జరుగుతుంది. అదే వారికి అధ్యక్ష, రెవెన్యూ సమ్మిళిత వార్షిక